సో ఇప్పుడు ఈ పార్టీకి అంటే ఏ మధ్యలోని కొన్ని సీట్లు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అప్రాక్సిమేట్ నెంబర్ చెప్పలేదని మీరు కూడా అన్నారు కాబట్టి టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు కూటమికి? నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటేనండి, ఇది చూసిన వాళ్ళు ఆలోచించుకుంటారని చెప్పాను, అంతేగాని నేను ఏ పార్టీని సపోర్ట్ అయితే చెయ్యను. నాకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఊరికేనే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎందుకంటే 2019లో నేను చేశాను, అప్పుడు నేను ఎవరికి చెప్పాలనుకోలేదు. సరే మొన్న ఇక్కడ హైదరాబాద్లో జరిగాయి, అప్పుడు చెప్పాలని అనుకున్నా కూడా నేను టైం అయిపోయింది, నేను చెప్పే టైంకి అది టైం అయిపోయింది. సో ఇప్పుడు అనుకున్నాను సరే కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, కొంచెం మనకు కూడా బాగుంది. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలండి, టఫ్ ఫైట్ ఉండాలి. ఒకే మూసపోతలో విన్ అయిపోతారు అని ఒకటే పార్టీ వచ్చేస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 100 దాకా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వీళ్ళ దీనిలో నుంచి చాలా మందివి మనకి బాగా విన్న పేర్లు, మనం బాగా తెలిసిన వాళ్ళవి చూశాను. సో వీళ్ళందరికీ కూడా ఒకళ్ళిద్దరు కొంచెం టఫ్ ఫైట్లో వస్తున్నారు. బట్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిది నేను మొదలు పెడతాను. ఎప్పుడైతే ఆయన నామినేషన్ వేశారో వారి నామినేషన్ టైం ప్రకారంగా నేను జాతక చక్రం వేసుకున్నప్పుడు ఆ కాంబినేషన్స్లోనండి, ఇందాక నేను చెప్పాను కదా ఏప్రిల్ అంతా కూడా ప్లానెటరీ పొజిషన్స్ ఏవి సరిగ్గా లేవు. బట్ స్టిల్ ఆయనకున్న కాంబినేషన్స్కి ఆయన చాలా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కోవాలి. ఎందుకంటే అంత ఈజీగా లేదనమాట. ఆ కాంబినేషన్స్లో వారు గనక టైఅప్ ఇంకెవరితో అన్న అవ్వకపోయి ఉంటే వారు గెలిచే అవకాశాలు వారికి చాలా తక్కువ ఉండేవి. అయితే ఆ కాంబినేషన్స్, అదే నేను అంటున్నాను, ఆయనకి అష్టమంలో కుజసేనులు ఉన్నారు ఆయన వేసిన నామినేషన్ టైంకి. ఈ టైంలో వారు గెలిచినా కూడా ఆయన ఎన్నో అంటే ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఆయన హీస్ గోయింగ్ టు ఫేస్ అ రియల్ టఫ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్. సో ఆ నామినేషన్ టైం ప్రకారం అందుకే చెప్తున్నాను, ఆయనకి చాలా చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. చాలా దగ్గర మార్జిన్స్లో వారు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వేసిన నామినేషన్ టైం ప్రకారం ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. రెండోది వారు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ వేసిన టైం ప్రకారం చెప్తున్నాను, ఆయన మీద చాలా రాబోతున్నాయి విమర్శలు అనేవి. సరే సాధారణంగా అందరి నాయకులకి ఉండేవే. బట్ దానికి అన్నిటికంటే కూడా ఆయన ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే వారితో పాటు నడిచేవారు ఎవరైతే ఉంటారో వారిని కలుపుకొని వెళ్ళడానికి, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి వారికి ఈ నామినేషన్ టైము అంత సపోర్టివ్గా లేదు. సో మేబీ అందుకే చాలామంది టీడీపీ రావడం కొంచెం కష్టం అని కూడా చెప్పుంటారు. బట్ వైఎస్ఆర్సీపీ గారు ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన టైం చూశానో అప్పుడు నేను కొంచెం టాలీ చేసుకోగలిగాను. అప్పుడు అర్థమైంది ఏంటంటే వారి టైం వీరి టైం కంటే కూడా ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని. అండ్ ఇందాకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క పార్టీకి ఫౌండేషన్ డేది ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ కూడా వేసుకొని దాని ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది.